ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఇవాళ మీ పక్షంగా ఇంకోసారి మీ సేవకుడుగా మరొక ఆదివారం నిలబడడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు మీకు కృతజ్ఞతలు. అయ్యా, నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా మాటలు కాదు, మీ మాటలు మాత్రమే పలుకున్నట్లు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి. మరి అట్లాగే వింటున్నటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, పాటించగలిగే జీవితాలను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వర్లారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ధ్యానిస్తున్న వాక్యాంశము జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందుము. ఇందులో ఇప్పటి వరకు 17 వర్తమానాలు మనం విన్నాం. ఇవాళ 18వ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా గడిచిన 2 వారాలుగా ఐక్యత లేకపోతే సంఘం ఎలా పాడవుతుంది, ఐక్యత లేకపోవడం వలన ఏం జరుగుతుంది, ఈ విషయాలను గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనం మారు మనసు పొందాల్సిన విషయాలు ఇవి. 10 ఆజ్ఞలు మనం నేర్చుకున్నాం. దాంతోపాటు ఇవాళ ఐక్యత అనేది మనలో లేదని, ఆ ఐక్యత కలిగి ఉండాల్సిన అవసరం ఉందని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన 2 వారాలుగా వర్తమానాలు మనం విన్నాం. మరి ఈ వారం కూడా దేవుని వర్తమానంలో ఆ భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొదటి వారంలో 133వ కీర్తనలో ఉన్నటువంటి ఒక ఉపమానాన్ని, ఒక రూపకాన్ని మనం నేర్చుకున్నాం. ఐక్యత అంటే అహరోను తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. అహరోను ఎవరు అంటే ఇశ్రాయేలు 12 గోత్రములలోని ఒక గోత్రానికి చెందిన వాడు. దేవుడు అన్నాడు, వీళ్ళల్లో నువ్వు ఉండొద్దు, సపరేట్గా వచ్చాయి అని అన్నాడు. సపరేట్గా తీసేశాడు. ఇంకా 11 గోత్రాలు మిగిలి ఉన్నాయి. ఈ 11 గోత్రాలను గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, దానిలో యోసేపు గోత్రమును తీసేసి యోసేపు యొక్క కుమారుల గోత్రములను ఏర్పరచు అన్నాడు. అందుకని యోసేపును తీసేస్తే 11 కాస్త 10 అయినాయి. ఆ 10 ప్లేస్లో యోసేపు కుమారులు 2 చేర్చమని చెప్పాడు. వాళ్ళని చేరిస్తే ఎఫ్రాయిము, మనష్షే. వాళ్ళని చేరిస్తే మళ్ళీ మొత్తం ఎంతమంది అయినారు? 12 మంది అయినారు. ఇప్పుడు ఈ 12 మంది దీవించబడ్డానికి ఒక నిదర్శనం, రూపం ఎక్కడ చూపిస్తున్నాడంటే అహరోనులో చూపిస్తున్నాడు. అహరోను ద్వారా ఎలా దీవించబడతారు మనం వాక్యంలో చూసాం. అహరోను వేసుకున్న బట్టల్లో ఎంత ఐక్యత ఉంది అనే విషయాన్ని చూసాం. అతని భుజముల మీద ఇశ్రాయేలీయుల పేర్లు భరించాలని, అతని యొక్క హృదయం మీద ఇశ్రాయేలీ యొక్క పేర్లను భరించాలని, దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పేర్లు లేకుండా అతని లోపలికి వెళ్ళకూడదని వాక్యంలో మనం ధ్యానించుకున్నాం. అంటే దైవజనుడు ఎప్పుడైతే తన హృదయం మీద, తన భుజముల మీద నీ భారాన్ని దేవుని సన్నిధిలో మోసుకుని వెళతాడో అక్కడ దేవుని ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉంటాయి అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అహరోను మీదనే ఆ భారం పెట్టాడు. అహరోను తర్వాత అహరోను సంతతి వారిలో ఎవరైతే ఆ భారాన్ని బొయ్యాలనుకుంటారో, దేవుడు ఎవరికైతే అభిషేకాన్ని ఇస్తారో
వారికి ఆ భారాన్ని భరించేటువంటి బాధ్యతని దేవుడు ఇస్తూ వెళుతూ ఉన్నాడు. కొన్ని తరాలుగా అదే జరుగుతూ ఉంది. ఇది ఐక్యత అహరోనులో ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని మొదటి అధ్యాయంలో లేకపోతే మొదటి భాగంలో మనం నేర్చుకోవడం జరిగింది. గత వారంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ప్రారంభించుకున్నాం. అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ మాట చెప్పడాన్ని మనం చూస్తాం. చదువుకుందాం ఆ మాట. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి అనున్నదియే నా ఆజ్ఞ. దేవుడు తన యొక్క ప్రేమని యేసుక్రీస్తులో వెల్లడిపరిచారు అని చూస్తున్నాం. అందుకే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను అని యోహాను సువార్త 3:16లో చదువుతున్నాం. మరి యేసుక్రీస్తులో దేవుని ప్రేమ వెల్లడి అవుతుంటే ఆ ప్రేమ సంఘములోనికి ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తూ ఆయన ఈ 12వ వచనంలో అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ఏం చేయాలంట? ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించడం అంటే ఏంటి? సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎప్పుడు వస్తుందంటే వీళ్ళు నా వాళ్ళు అని అనుకున్నప్పుడే ఆ ప్రేమ వస్తుంది. వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అని అనుకున్నప్పుడే వారిని ప్రేమించగలుగుతాం. వీళ్ళు నాకు సంబంధం లేని వాళ్ళు అని అనుకుంటే వాళ్ళ మీద మనం ప్రేమ చూపించలేం. అందుకనే యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మల్ని నా వాళ్ళు అనుకున్నాను కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించాను. మీరు కూడా ఒకరిని ఒకరు నా వాళ్ళు అని భావించండి, అప్పుడు మీరు వాళ్ళని ప్రేమించగలుగుతారు అని అన్నాడు. చదువుమా ఆ వాక్యం మరొకసారి. 13వ వచనం. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు కూడా ఏమని అయి ఉంటారంట? నా స్నేహితులై ఉంటారు అంటున్నా. నేను మీకు ఆజ్ఞాపించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించిన ఎడల మీరు కూడా నాకు స్నేహితులై ఉంటారు, ఇతరులకి స్నేహితులై ఉంటారు అనేటువంటి మాటని మనము గమనిస్తూ ఉన్నాం. 17వ వచనం. మీరు ఒకరిని ఒకడు ప్రేమించవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఒకరినొకరు ఏం చేయాలంటే సంఘంలో ప్రేమించేటువంటి వారై ఉండాలని ఈ సంగతులను నేను నీకు ఆజ్ఞాపించుచు ఉన్నాను అని చెప్తూ గత వారంలో మనం నేర్చుకున్నటువంటి అంశం అసలు ఈ ఐక్యత కలిగి ఉండడం అనే అంశం మీద ఒక పుస్తకాన్నే రాశాడు భక్తుడైనటువంటి పౌలు గారు. ఆ పుస్తకం ఏంటంటే మొదటి కొరింథీయులకు రాసిన పుస్తకం. చదవమని చెప్పాను. ఎంతమంది చదివారు ఒకసారి చెయ్యెత్తితే చూసన్నా సంతోషపడతా. 1 2 3 4 5 మంది చదివారు. ఒక 10% అన్నా వాక్యం వింటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, వాక్యం విని దాన్ని అనుసరించాలంట. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఈ ప్రవచన వాక్యములను వినువారును వాటిని చదువువారును అందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎప్పుడు ఎన్నట్టుగా చూస్తుండరు ఆ వాక్యాన్ని? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గ్రహికొని వాడును. ఎందుకు వాక్యం చదవమన్నాడంట? వాక్యం చదవడం, వాక్యం వినడం, దాని ప్రకారము జీవించడం చేసినటువంటి వాడు ధన్యుడవుతాడు, దేవుని చేత దీవించబడతాడు. చాలా వాటికి మనకు టైం ఉంటుంది, దేవుని వాక్యానికి మాత్రం టైం ఉండదు. చాలా వాటికి ఆరోగ్యం ఉంటుంది,
దేవుని వాక్యానికి ఆరోగ్యం ఉండదు. చాలా వాటికి మనకు అవకాశం ఉంటుంది, దేవుని వాక్యం చదవడానికి మనకు అవకాశం ఉండదు. అది బ్రతికించేది అని చెప్తున్నా కూడా మేము చస్తాం కానీ బ్రతకడానికి ఆ వాక్యాన్ని చదవము అని అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, జ్ఞాపకం పెట్టుకోండి, రేపు పొద్దున యేసయ్య రెండవ రాకడలో నూనె లేకుండా ఆరిపోయేటువంటి దివిటీలు పట్టుకున్న వాళ్ళు మీరు కాకుండా చూసుకోమని యేసుక్రీస్తు నామంలో నేను హెచ్చరిస్తూ ఉన్నాను. యేసయ్య చెప్పాడు కదా ఒక ఉపమానం, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. 10 మంది, 5 మంది బుద్ధి గల వాళ్ళు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. యేసయ్య రాకడ కొరకు పాపం కనిపెట్టుకొని ఉన్నారంట, చివరి క్షణం వరకు కనిపెట్టుకొని ఉన్నారంట. అందరూ దీపాలు ఎత్తుకెళ్ళారు, అందరూ రాత్రంతా మెలకుగా ఉన్నారు, అందరూ నిద్రపోయారు. యేసయ్య రాకడ వస్తుందనగానే అందరూ మేల్కొన్నారు. కానీ యేసయ్యతో కలిసి వెళ్ళేంత సిద్ధపాటు కొంతమందికి లేదంట. ఎందుకో ఈరోజు 5 మంది బుద్ధి గల కన్యకలే చేతులు ఎత్తినారు. ఎడ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. వాళ్ళని చూసి యేసయ్య ఏమన్నాడో తెలుసా? అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు, నా దగ్గర నుంచి పొండి అన్నాడు. అందుకే ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చదవడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని పోగొట్టుకోబాకండి. కష్టం నష్టం, తినడానికి వండుకుంటున్నారు కదా, ఓపిక లేకపోయినా తింటున్నారు కదా, కష్టం నష్టం, కూర్చోలేకపోయినా, కళ్ళు కనబడకపోయినా కళ్ళద్దాలు పెట్టుకుని ఏదో పని చేసుకుంటున్నారు కదా. మరి దేవుని వాక్యాన్ని కూడా కష్టం నష్టం చదవదాం అని ఎందుకు అనుకోవడం లేదు? అంటే నిర్లక్ష్యం. సాకులు చాలా చెప్తాం, నాకు అట్టుండింది, నాకు ఇట్టుండింది, నేను అట్లున్నాను, ఎన్నైనా చెప్పచ్చు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు ఆయన ముందు నిలబడితే ఈ సాకులు ఏవి పనిచేయవు. ఆ రోజున దేవుడి దగ్గర తలంచుకొని నిలబడడం తప్పితే చేయగలిగింది ఇంకేమీ ఉండదు ప్రియులరా. సరే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఐక్యతను గురించి మాట్లాడుతున్నటువంటి పత్రిక. ఆ పుస్తకం అంతా కూడా దాని గురించే రాయబడింది. మొదటి కొరింథీ పత్రిక అంతా కూడా దాని గురించే రాయబడింది. దానిలో నుంచి మనము కొన్ని విషయాలని విన్నాం. అదేంటంటే మొట్టమొదటి మాట మనం చదివాం, 10వ వచనం. కాబట్టి 1:10, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని, మీలో కక్షలు లేక ఏక మనస్సు ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు మీలో కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి అని ఎవరు చెప్పారంట? క్లోయే ఇంటి వాళ్ళు చెప్పారు. పౌలు భక్తుడు అన్నోలే, నాకు క్లోయే ఇంటి వాళ్ళు చెప్పలేదు, నాకే తెలిసింది, మీరెవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకే దేవుడు చెప్పేశాడు, మీ పేరు నేను చెప్పనులే అని క్లోయే ఇంటి వాళ్ళతో ఏమైనా చెప్పినాడా? చెప్పలా. ఎవరి వలన ఈ విషయం నాకు తెలిసిందో వాళ్ళ పేరు చెప్పి మరీ చెప్తున్నాడు. ఫలానా వాళ్ళ వల్ల మీరు గొడవలు పడుతున్నారని నాకు తెలిసింది. ఇది మంచిది. ప్రియులరా, సంఘంలో సమస్య ఉన్నప్పుడు ఎవరో ఒకరు చెప్తే వాళ్ళ పేరుని మనం ప్రస్తావించకూడదని చాలామందిని కోరుకుంటాం. దైవజనుడికి చెప్తాం, సార్ నా పేరు మాత్రం చెప్పకండి సార్ అని అంటాం. మనకు అంత ధైర్యం లేదా? దేవుని సంఘం క్రమంగా లేదని నాకు బాధేసింది, పాస్టర్ గారు మాట్లాడతారని నేను పాస్టర్ గారికి ఈ మాట చెప్పాను అని చెప్పేంత ధైర్యం మన సంఘంలో లేదా? లేకపోతే ప్రభు కోసం ఒక మాట కూడా పడలేనంత స్థితిలో మనం ఉండామా? యేసు ప్రభు మన కోసం ఉమ్మేయించుకోవాలా? యేసు ప్రభు మన కోసం అవమానపడాలా? యేసు ప్రభు మన కోసం ఎగతాళి చేయబడాలా? కానీ దేవుని శరీరం అని పిలువబడుతున్న యేసుక్రీస్తు యొక్క సంఘం అని పిలువబడుతున్నటువంటి ఈ శరీరం కోసం ఒక మాట పడడానికి రెడీగా లేనంత విశ్వాసం మనమని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పోయిన వారం దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత రెండవదిగా 3వ అధ్యాయం, కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ మరొక మాటని మనం చూసాము. శరీర సంబంధులైన మనుష్యులు మీరు, ఇంకా ఆత్మ సంబంధులు
కాలేదు అని మనం చూసాం. ఏ సంబంధులు అంటే వీళ్ళందరూ శరీర సంబంధులు. ఐక్యత లేని వాళ్ళందరూ ఎవరంట? శరీర సంబంధులు, లోకానుసారమైనటువంటి వాళ్ళు, ఆత్మీయతను గ్రహించలేనటువంటి వాళ్ళు. చదవండి 1-2 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోయాను. శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచాను కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. 1-2 వచనాల్లో మనం చూస్తుంటే పౌలు భక్తుడు అంటాడు, నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు ఇంకా కూడా చిన్నపిల్లకాయలు చేస్తాలే. ఒక ఆత్మీయంగా ఎదిగినటువంటి వాడు బ్రతికినట్టు బ్రతకడం లేదు. ఆత్మీయంగా ఎదిగినటువంటి వాడు ఆలోచించినట్లు ఆలోచించడం లేదు. చిన్నపిల్లకాయలు ఆలోచించినట్లే ఆలోచిస్తూ ఉన్నారు. అందుకనే నేను మీతో చిన్నపిల్లల్లాగే మాట్లాడాల్సి వస్తుంది. చిన్నపిల్లకాయలు చేష్టలు చేస్తే చిన్నపిల్లకాయలను గద్దించినట్టే గద్దించాల్సి వస్తుంది అని భక్తుడైన పౌలు గారు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, అప్పట్లో ఎప్పుడు నేను మీ సంఘానికి వచ్చినప్పుడు, సంఘాన్ని స్థాపించినప్పుడు, ఆత్మీయంగా మిమ్మల్ని మొట్టమొదట రక్షణలోనికి నడిపించినప్పుడు చిన్న బిడ్డలని పాలతో మిమ్మల్ని పెంచాను. ఇప్పుడు మీరు భోజనం చేసే వయసులో ఉండాల్సిన వాళ్ళు, కానీ మీరు ఇంకా ఏం చేస్తున్నారంట? పాలు తాగుతానే ఉన్నారు, ఆత్మీయంగా ఎదగడం లేదు. పోయినసారి నేను 3 సంఘాలు 3 ఉపమానాలు మీకు చెప్పాను. పెనుబర్తి సంఘం దాదాపు 20 సంవత్సరాలు నేను అక్కడికి వెళ్ళి దేవుని పరిచర్యను స్టార్ట్ చేసి దాటిపోయింది, 20 దాటిపోయింది. గుడ్లూరు వారిపాలెం సంఘం 9 దాటి 10లో ఉన్నాం. మాదిరాజు గూడూరు సంఘం 2 ఏళ్ళు దాటి 3వ సంవత్సరంలో జరుగుతూ ఉంది. ఈ పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకుంటే అంశం ఇదే, వచనాలు ఇవే, కానీ వాక్యాన్ని బోధించడంలో తేడా, విశిష్టత కనబడుతుంది. మాదిరాజు గూడూరులో వాక్యం చెప్పేటప్పుడు ఎట్లా చెప్తామంటే చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తాం. ఎందుకని? వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదగవలసిన వారు. గుడ్లూరు వారిపాలెంలో వాక్యం చెప్పేటప్పుడు ఎలా చెప్తాం? కొంచెం గట్టిగా, స్ట్రాంగ్గా చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఆత్మీయంగా ఈ పాటికి ఎదిగి ఉండాలి అని. పెనుబర్తిలో వాక్యం చెప్పేటప్పుడు ఇంకా గట్టిగా చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఇంకనూ బలమైన విషయాలు నేర్చుకోవాలి. అంతేగాని ఆత్మీయంగా దిగజారిన స్థితిలో మనం ఉండకూడదు. ఆయన అంటాడు, ఒకవేళ మీరు ఇంకా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తుంటే మీరు ఎదగలేదు, ఇంకా పాలు తాగే పిల్లకాయల్లాగే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీరు ఆత్మ సంబంధులు కాదు, అసలు శరీర సంబంధులు. శరీరానుసారంగా బ్రతుకుతున్నారు, లోకానుసారంగా బ్రతుకుతున్నారు. శరీరానికి ఏ విషయాలైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో వాటిని ఫాలో అవుతూ ఆత్మ విషయాలని నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళుగా కనబడుతూ ఉన్నారు. ఇది మనం నేర్చుకున్నటువంటి 2వ అంశం. ఇక 3వ అంశంలోనికి వెళ్ళినట్లయితే 16వ వచనం అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. 3వదిగా మనం నేర్చుకున్నటువంటి పాఠం, మీరెవరంట? దేవుని ఆలయము, దేవుని ఇల్లు, దేవుని మందిరము అయి ఉన్నారు అంటున్నారు. ఎవరు? మనమందరం కలిసి ఎవరమై ఉన్నామంట? దేవుని ఆలయమై ఉన్నాం. ఇప్పుడు దేవుని ఆలయమై ఉన్నటువంటి మనలో ఎవరు నివసిస్తున్నారంట?
దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనమందరం కూడుకునేది వాక్యంలో ఏముంది? ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నాను అన్నాడు. అప్పుడు చాలా కొద్ది మంది మనం ఇక్కడ కూడుకో ఉన్నాం. మన మధ్యలో ఇప్పుడు ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. నమ్ముతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన మధ్యలో దేవుడు ఉన్నప్పుడు, మనం కూడుకుంటున్నప్పుడు దేవుని ఆలయముగా మనం ఉన్నాము అనే విషయాన్ని ఆయన చెప్తూ ఆయన అంటున్నాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా. ఇలా మనం కూడుకుంటున్నప్పుడు దేవుడు వచ్చి మన మధ్యలో ఉంటున్నాడే, అలా కూడుకునేటువంటి సమయంలో దేవుడు మన మధ్యలోనికి వచ్చే అవకాశము లేకుండా ఎప్పుడుంటుంది అంటే ఐక్యత లేనప్పుడు. అందుకని 2-3 నా నామంలో కూడి ఉంటే వాళ్ళ మధ్యలో 2-3 ఎవరి నామంలో అంట? యేసుక్రీస్తు, మేమందరం యేసుక్రీస్తు నామంలో ఒకటే అని కూడుకున్నప్పుడు మనము దేవుని ఆలయం అవుతున్నాము. ఆయన మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. వాక్యములో అంటున్నాడు, ఒకవేళ ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా, అనగా ఈ ఐక్యతను భంగపరిచిన ఎడలా, అందరము కలిసి ఉండేటువంటి అవకాశమును ఎవరైనా సరే తీసివేసిన ఎడలా, ఎవరైతే అందుకు కారకులు అవుతారో వాళ్ళని దేవుడు తీసివేస్తాడు. మళ్ళీ చదువు 17వ వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై. దేవుని ఆలయం పరిశుద్ధం, మీరు కూడా పరిశుద్ధులు. ఆ కింద ఫుట్ నోట్స్ 4 వేసి ఏం రాస్తున్నారు చదవండి. మీరు కూడా పరిశుద్ధులై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధము, మీరు పరిశుద్ధులు. ఇప్పుడు దేవుని ఆలయమును ఎవడైనా మీలో పాడు చేస్తే, పరిశుద్ధముగా ఉండకుండా దాన్ని చేస్తే, కలహాలతో దాన్ని నింపితే, వివాదాలతో దాన్ని నింపితే, తగాదాలతో దాన్ని నింపితే, వాక్యంలో అంటున్నాడు మిమ్మల్ని దేవుడు పాడు చేస్తాడు. ఈ మాటని భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఈ అధ్యాయం ఈ చాప్టర్ని ఈ పుస్తకాన్ని కొనసాగించడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయంలో 5, 6, 7 అధ్యాయాలు, 8వ అధ్యాయం తప్ప మిగిలినటువంటి అధ్యాయములన్నీ కూడా ఐక్యతను గురించి మాట్లాడుతున్న అధ్యాయాలు. 5, 6, 7 ఎందుకు రాయట్లేదు అంటే 5వ అధ్యాయంలో ఆ సంఘములో ఉన్నటువంటి ఒక సమస్యను గురించి, తీవ్రమైన సమస్య, దాన్ని గురించి మాట్లాడడానికి ఒకటి రాశాడు. మళ్ళీ 6వ అధ్యాయం సంఘ ఐక్యతను గురించి రాయబడింది. 7వ అధ్యాయం వాళ్ళకు ఉండేటువంటి సందేహాల గురించి, వివాహాన్ని గురించి, విగ్రహారాధన గురించి, వాళ్ళకుండే డౌట్ల గురించి ప్రశ్నలు అడిగితే దాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు ఐక్యత అనేది ఏ ఏ విషయాల్లో ఉండాలి దాని గురించి భక్తుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాటల్ని మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి మీ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చడానికి సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చోబెట్టుదురా. చదువుమా. ఏంటమ్మా? మీకు సిగ్గు రావాలని ఈ మాట చెప్తున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు,
అవిశ్వాసుల ఎదుట వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయమును సహించడం మేలు కదా. దానికంటే మీ సొత్తుల్ని వాళ్ళు తీసుకోబోనివ్వడం మేలు కదా. అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, మీరే ఇతరుల సొత్తును తీసుకుంటున్నారు. మీ సహోదరులకే ఇట్లా చేస్తున్నారు, బయట వాళ్ళకి కాదు, మీ వాళ్ళకే మీరు ఇట్లా. ప్రియులరా, ఐక్యత కలిగి ఉండాల్సిన సంఘంలో ఏర్పడినటువంటి సమస్య. భక్తుడైన పౌలు గారు చెప్తున్నాడు, సంఘంలో విశ్వాసుల కంటే గొడవలు ఉన్నాయంట. ఆయన అంటున్నాడు, మీలో ఒకరికొకరు వ్యాజ్యం ఆడుతున్నారు కదా, కానీ మీరు గొడవలు వేసుకున్నప్పుడు ఎవరి దగ్గరికి పోతున్నారంట? న్యాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్తున్నారంట? అన్యజనుల ఎదుటికి వెళ్తున్నారు. అదే కదా ఆ మాట అన్నాడు, అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడు. ఆ మాటలు చాలా స్ట్రాంగ్, కఠినమైనవి. తెగించాం అంటాం కదా, ఏమైనా జరగని అంటాం కదా. అట్లా వాక్యంలో అంటున్నాడు, మీరు గొడవలు వేసుకునేటప్పుడు, ఇద్దరు గొడవలు వేసుకునేటప్పుడు, అరే మనం ఇద్దరం విశ్వాసులం, బయట అన్ని జనులు చాలామంది ఉన్నారు, ఆ అన్ని జనులతో మనం మాట్లాడుతున్నాం, వాళ్ళ ముందు మాట్లాడుకుంటున్నాం, కొంచెం నోరు దగ్గర పెట్టుకుందాం, దేవుని నామానికి అవమానం కలుగుతుంది అనే ఆలోచన లేకుండా, ఎవరుంటే మాకేంటి, ఎవరి ముందైనా మేము గొడవలు ఆడుకుంటాం అన్నట్లుగా అన్యజనుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచు. అంతేకాదు, సంఘంలో ఏదైనా గొడవ జరిగిందనుకోండి, ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది. సంఘ విశ్వాసులకు మధ్యలో ఏదైనా గొడవ జరిగితే. ఎందుకని? మనం ఈ విషయాలు వెళ్ళిపోయి అన్ని జనులందరికీ చెప్తున్నాం. పౌలు భక్తుడు చెప్తుండేది అదే. ఆయన అంటాడు, పరిశుద్ధులకి మీరు తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? పరిశుద్ధులు ఫస్ట్ ఆఫ్ ఆల్, ముందంట పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. ఎవరికి తీర్పు తీరుస్తామంట? మనం అందరం లోకములో నివసించేటువంటి అన్యజనులకు తీర్పు తీర్చేటువంటి బాధ్యతని దేవుడు సంఘ విశ్వాసులకు ఇచ్చాడు. అప్పుడు అన్యజనులందరికీ తీర్పు తీర్చేటువంటి పనిని దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి మీరెళ్ళి అన్యజనులు ఎదురుగా వాళ్ళని తీర్పు తీర్చమని అడగడం ఏంటి? రెండోది, దేవదూతలకు మీరు తీర్పు తీరుస్తారని మీరు ఎరుగరా? 3వ వచనం చదువమ్మా. మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీరు ఎరుగరా? ఒకటి, అన్యజనులు, లోక సంబంధులైన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ లోకములో జరిగినటువంటి వాటి విషయంలో ఏది న్యాయమో ఏది అన్యాయమో వివరించి చెప్పేటువంటి అధికారాన్ని ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి విశ్వాసికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. అట్లాంటిది మీరెళ్ళి మీరు ఒకరొక్కొక్కరు గొడవలు పెట్టుకొని అన్యజనుల ముందు నిలబడి మాకు ఈ గొడవలు ఉన్నాయి, నువ్వే చెప్పు న్యాయం అని అడుగుతుండారే. రెండవది, మీరు ఇక్కడితో ఆగిపోరు, పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు ఉన్నారు, నరకానికి వెళ్ళబోయేటువంటి అపవాది దూతలు ఉన్నారు, వాళ్ళకి తీర్పు తీర్చేటువంటి బాధ్యతను కూడా దేవుడు సంఘం పైన పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు తెలీదు దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత, గొప్పతనం ఏంటో మనకు అర్థం కావట్లేదు. అందుకనే ఏదైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు సమగ్రమైనటువంటి అవగాహనతో మాట్లాడుతూ ఉండగా అనాలోచితమైనటువంటి వారు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు, యోగ్యత లేనటువంటి వారుగా మీరు లేరు, మీరు యోగ్యులు. అనేక మందికి తీర్పు తీర్చేవాళ్ళు, లోకానికి తీర్పు తీర్చేవాళ్ళు, ఆఖరికి దేవదూతలకు కూడా మీరు తీర్పు తీర్చేటువంటి వాళ్ళు. మరి అట్లాంటిది మీ ఇళ్లల్లో వచ్చేటువంటి చిన్న చిన్న గొడవలు, మీ సంఘంలో ఇద్దరి మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న వివాదాలు, వీటికి మీరు తీర్పు తీర్చుకోలేరా? మీ వల్ల కాదా? మీరు దానికి బదులుగా ఏం చేస్తున్నారంటే, మీకు గొడవలు వస్తే అన్ని జనులను కూడా తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెడుతున్నారు సాక్ష్యానికి. నువ్వు రా నా పక్కన మాట్లాడుతూ. ఎవరిని?
ఎవరిని మాట్లాడమంటున్నారు మీ పక్కన? దేవుని మందిరంతో సంబంధం లేనటువంటి అన్ని జనులను తీసుకొచ్చి అక్కడ నిలబెడుతున్నారు మీరు. నువ్వు రా నా పక్కన మాట్లాడుతూ ఈ జీవన సంబంధమైన విషయాలను గురించి తీర్పు తీర్చే అవకాశం మీకున్నప్పటికీ మీరు సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చుండబెట్టుదురా అని అంటున్నారు. అన్ని జనుల్ని, అసలు దేవుని సంఘంతో సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెడతారా? ఇప్పుడు ఆ మాట చెప్పి ఇమ్మీడియట్గా 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఏం రావాలని అంట? దైవజనుడు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా? ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు సిగ్గు రావాలనని చెప్తున్నాను. ఏమి? తన సహోదరుల మధ్య వ్యాజ్యం తీర్చగలిగినటువంటి బుద్ధిమంతుడు మీలో ఒక్కడు కూడా లేడా? ఒకవేళ ఎవరు లేరనుకోండి, పోనివ్వండి, ఎవడో మీ సొత్తుని ఎత్తుకోపోయేవాడు, పోనివ్వండి, దేవుడు మీకు తిరిగి అన్ని రెట్లు ఇస్తాడు అనుకుని వదిలేయండి దాన్ని. దానికంటే ఇంకోటి చేతికి ఇచ్చేయడం మేలు కదా. ఆ పోయినటువంటి అన్యాయంగా వాడు తీసుకునేంతో వాడి చేతికి మీరు ఇచ్చేసి వదిలేసుకోవడం మేలు కదా. అన్యుల దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమని వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడడానికి మీకు కొంచెం అయినా సిగ్గు లేదా అని అడుగుతున్నాడు. నేను చెప్పట్లా, మీరే చదువుతున్నారు. చదవండి 5వ వచనం, అందరు కలిసి చదవండి. కళ్ళున్నోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, 4 కళ్ళు ఉన్నోళ్ళు కూడా చదవండి. 1, 2, 3. లేడా? మరి అన్ని జనుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం తీర్చండి, మాకు న్యాయం తీర్చండి అని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఐక్యత లేకపోవడానికి కారణాలు దైవజనుడు చెప్తున్నాడు. ఒకవేళ ఎవడైనా అన్యాయం చేశాడు అనుకుందాం. 7వ వచనం 8వ వచనం చదవండి. దానికంటే ఇప్పటికిప్పుడు గొడవలు వేసుకోవడమే పెద్ద సమస్య. అది అన్యాయం, నేరం. దానికంటే అన్యాయాన్ని అనుభవించడమే మేలు కదా. మళ్ళీ చదవమ్మా. గొడవలు వేసుకోవడం కంటే ఏది మేలంట? ఒకరి మీద ఒకటి గొడవలు వేసుకోవడమే పెద్ద లోపం. రెండోది, దానికంటే ఏంటంట? ఎత్తుకోబానండి. ఏం ఎత్తుకుపోతారు? ఎత్తుకుపోనండి. దేవుడు అంతకు 2 అంతలు ఇస్తాడు అనుకుని వదిలేయడం మేలు కదా. దానికోసం గొడవలు వేసుకుంటున్నారా? సంఘంలో సమాధానాన్ని దెబ్బతీస్తున్నారా? మీరే అన్యాయం చేస్తున్నారు, మీరే అపహరిస్తున్నారు. బయట వాళ్ళకి కాదు, మీ సహోదరులకే ఇలా చేస్తున్నారు. ఇప్పుడు అంటాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు ఎక్కడికి పోలేరంట? గొడవలు వేసుకునేటువంటి ఇద్దరిలో ఒకడి పక్క న్యాయం ఉంటుంది, ఒకడి పక్క అన్యాయము ఉంటుంది. ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్యాయం గురించి దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని సరి చేసుకోగలగాలి. అలా సరి చేసుకోకపోతే అన్యాయస్తుడికి ఎక్కడ ప్రవేశం లేదంట? దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. చదవండి, ఎవరెవరికి ప్రవేశం లేదో అక్కడ చెప్తున్నారు. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తరము గర్వాలైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. చదువుకోండి ఆ లిస్ట్ ఒకసారి మీ మనసులో. మీకు అనిపిస్తుందా మనలో ఉండే ఇట్లాంటి లక్షణాలని? జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు,
లోబులు అంటే పిసినారోళ్ళు, తాగుబోతోళ్ళు, తర్వాత ఇతరుల మీద దోషములు, తిట్లు తిట్టేవాళ్ళు, ఇతరులది దోచుకునేవాళ్ళు దేవుని రాజ్యమునకు వారసులు. వీళ్ళందరినీ ఏ లిస్టులో పెట్టాడంటే దేవుడు? అన్యాయస్తులు. వీళ్ళందరూ ఎవరంట? అన్యాయస్తులు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోబాకండి. అన్యాయం చేసిన దేవుని రాజ్యం పోతాం అనుకుంటున్నారేమో, పోలేరు. జాగ్రత్తగా ఉండండి. మీలో ఒకప్పుడు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు నామములో దేవుని ఆత్మ యందు మీరు కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా మారారు. ఇప్పుడు మీలో అట్లాంటివి కనబడకూడదు. ప్రియులరా, ఐక్యత అనేటువంటి పాఠం. మనలో గొడవలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఆయన చెప్తూ ఉన్నాడు. వివాదాలు ఉన్నాయి, ఆ వివాదాలు ఉన్నప్పుడు అన్ని జనుల దగ్గరికి పోయి న్యాయం అడగకూడదని, దేవుని సంఘంలో న్యాయం చెప్పగలిగినటువంటి వాళ్ళని వెళ్ళి న్యాయం అడగాలని, ఏ విషయాన్నైనా దేవుని సంఘంలో పరిష్కరించుకోవాలని దేవుని వాక్యం ద్వారా భక్తుడైనటువంటి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది ఐక్యతలో మనకు నేర్పిస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి పాఠం. మీలో గొడవలు వేసుకునేటప్పుడు దేనికోసం మీ వివాదం? చాలా దూరం ఆలోచించిన తర్వాత మన మీద మనకి అసహ్యం వేస్తుంది. దీనికోసం నేను తగు వేసుకునింది. వాక్యం అలాగే చెప్తుంది మనకు. ప్రియమైనటువంటి వారలారా, మనం దేవుని యొక్క ప్రజలమై ఉన్నప్పుడు, దేవుని సంఘమై ఉన్నప్పుడు, దేవుని ఎదుట, దేవుని వాక్యము ఎదుట మన వివాదములు పరిష్కరించబడాలి, కానీ అన్యజనుల ఎదుట కాదు. దేవుని భయం కలిగి దేవుని వాక్యానుసారంగా నడవలేని వాడు అన్యజనుల దగ్గరికి వెళ్ళి నిలబడితే వాళ్ళ ప్రకారం నడుచుకుంటాడా? ఒక క్రైస్తవుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నా అంటే దేవునికి అవమానం, తెలుసా? ఒక క్రైస్తవుడి మీద ఎవడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతున్నాడంటే అంతకంటే అవమానం ఇంకోటి లేదు. కానీ మన మీద మనమే పెట్టుకుంటాం. దానికంటే వాడు ఏం అడుగుతున్నాడో దాన్ని ఇచ్చేసి ఆడదాకా అన్యాయాన్ని వాడిని తీసుకొని పోనివ్వండి, పోతాడు. దేవుడు మిమ్మల్ని అంతకంటే ఎక్కువ ఆశీర్వదిస్తాడని మీకు అనిపించడం లేదా? ఆలోచించండి ప్రియులారా. ఇక తర్వాతి పాఠం మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదువుకుందాం. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేంటంటే, మన పితరులందరూ మేఘము క్రింద ఉన్నారు, వారందరూ సముద్రములో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వాళ్ళు తాగారు. ఆ బండ క్రీస్తే. చాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. అందరూ పగటిపూట మేఘస్తంభము, రాత్రిపూట అగ్నిస్తంభం. ఆ మేఘం కింద 25 లక్షల మంది జనాలు నివసించారు. వాక్యంలో అంటున్నాడు, అందరూ సముద్రంలో నడిచిపోయారు. ఎర్ర సముద్రంలో అందరూ నడుచుకుంటూ వెళ్ళారు. ఆ వైపు నీళ్లు, ఈ వైపు నీళ్లు, పైన మేఘం. అందరూ ఆ నీళ్లలో బాప్తిస్మం పొందారు అని అంటాడు. ఆ రోజు బాప్తిస్మం లేదు కదా, కానీ
దేవుడు పౌలు భక్తుడు అంటున్నాడు, ఆ వైపు ఈ వైపు పైన మేఘంలో నీళ్లు అన్నీ కలిపి 25 లక్షల మంది ఆ రోజున బాప్తిసం పొందారు. మేఘంలోను సముద్రంలోనూ బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే భోజనాన్ని తిన్నారు. అందరూ ఏం తిన్నారంట? మన్నానే తిన్నారు. ఏం తిన్నారంట? మన్నానే తిన్నారు. మన్నా అంటే మన మన్నా పాస్టర్ కాదు. మన్నా అంటే అదొక భోజనం. ఆకాశంలో నుంచి మంచు పడుతుందంట. ఆ మంచు కరిగిపోయినప్పుడు దానిలో కొత్తిమీర గింజలలాగా, కొత్తిమీర గింజలు అంటే ఏంటి? ధనియాల ఆవాలా? ధనియాల గింజలు లాంటివి ఉంటాయి. ఆ గింజలన్నింటినీ ఏరుకొని వచ్చి దంచుకొని పిండి చేసుకొని రొట్టెలు చేసుకునేవాళ్ళు, అలాగే ఉడకబెట్టుకొని తినేవాళ్ళు. అందరూ ఒకే రకమైనటువంటి భోజనం తిన్నారు. అందరూ ఒకే బండలోని నీళ్లు తాగారు. బండ ఎదుటికెళ్ళి నీళ్ళు లేవని ఏడ్చినప్పుడు మోషే వెళ్ళి బండను కొడితే బండ నీళ్ళు ఇచ్చింది. ఆ బండలో నీళ్ళే అందరూ త్రాగారు. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు అంటున్నారు ఇది కదా ఐక్యత. ఇప్పుడు మీరు వెళ్తే 11వ అధ్యాయంలో కొరింథీ పత్రికలోకి వెళ్తే అక్కడ భోజనాన్ని గురించి, ద్రాక్షారసాన్ని గురించి ఓ మాట చెప్పాడు. చదువుకుందాం. 20వ వచనం. అదేంటది? మనం అందరం కూడి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? మనం ఆదివారం రోజున ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుతున్నాం. కానీ పౌలు అంటున్నాడు, మీరందరూ కూడి వస్తుండగా ప్రభురాత్రి భోజనం చేయడము చెప్పండి సాధ్యం కాదు. ఎందుకని? ఏలయనగా ఏంటంట? ఒకరికంటే ఒకరు ముందుగా. అందుకనే మన చర్చిలో అందరం ఒకేసారి తిందామని. ప్రభురాత్రి భోజనం ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా ఆ రోజుల్లో ఆచరించేవాళ్ళు కాదు. దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ రోజుల్లో ప్రభురాత్రి భోజనం ఎలా ఉండేదో నేను మీకు చెప్తాను. అందరం ఎవరింటి నుంచి వాళ్ళం భోజనం తెచ్చుకునేవాళ్ళం చర్చిలోకి. అక్కడ అందరూ తెచ్చుకునే భోజనం ఏంటంట? రొట్టె, ద్రాక్షారసం. అందరూ తెచ్చుకుంటారు. ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆరాధన జరుగుతూ ఉండగా కొంతమంది వెళ్ళిపోయి తెచ్చుకున్న భోజనం గుర్తొచ్చి వెళ్ళిపోయి తింటూ ఉంటారంట. మీరు చూడండి, ఫంక్షన్స్ జరిగేటప్పుడు, ప్రార్థనలు జరిగేటప్పుడు చూడండి. ప్రార్థనలు జరిగేటప్పుడు చూడాలి. ఓ పక్క ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ఓ పక్క ప్లేట్లు పోతూ ఉంటాయి. అవునా కాదా? అడిగితే ఏంటి అప్పుడే తినేస్తున్నారు, ప్రార్థన అవ్వకముందు పిల్లకాయలు ఆడుస్తున్నారని. ఎవరు ఆడుస్తున్నారంట? పిల్లకు ఒక ముద్ద, మనం 4 ముద్దలు. వాక్యంలో చెప్పు, మీరందరూ ఎట్టుంటే ప్రభురాత్రి భోజనం చేయడం వీలు కాదు. ఒకడికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే తనకు తాను భోజనం చేసేస్తున్నాడు. ఇందువలన ఒకటి నిన్ను చూసి ఆకలేస్తుంది, నువ్వేమో ఫుల్గా తినేసి చర్చిలో వచ్చి కూర్చొని నిద్రపోతుండవు. అంతేనా? గోడ కానుకున్నారంటే మనల్ని ఎవడు ఆపలేడే నిద్రపోయే విషయంలో అస్సలు. మరి పొద్దున్నే 8 లోపలే తినేసి వస్తుంటారో ఏందో నాకు అర్థం కావడం. ప్రియులరా, నేను చెప్పట్లా, వాక్యంలో ఉంది. మీరు భోజనం చేయనప్పుడు ఒకడి కంటే ముందుగా ఇంకొకడు తన మట్టుకు తానే భోజనం చేస్తున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలి కొంటున్నాడు, ఇంకొకడు మత్తుడై ఉంటున్నాడు. ఇప్పుడు చదవండి, చాలా సీరియస్గా చెప్తాడు ఆయన. ఇదేంటి? భోజనం చేయడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని తిరస్కరించి పేదోళ్ళని సిగ్గుపరచుదురా? మీకేం చెప్పాలా? దీని గురించి మిమ్మల్ని మెచ్చుకునేదా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన చాలు. ఏం చెప్తున్నాడు? దేవుని మందిరానికి వచ్చి విందు జరుగుతూ ఉంటే ఆ విందులో మీరు భోజనం చేయడానికి కూర్చునేటప్పుడు ఒకడు ఆకలి వేస్తుందని ముందు వెళ్ళిపోయి తినేస్తారా? మిగతా వాళ్ళు ఆకలితో అట్టే ఉండాలనా?
వాళ్ళు తెచ్చుకున్నారో లేదో, వాళ్ళు వండుకున్నారో లేదో, వాళ్ళకు ఒక ముద్ద పెడదాం ఏమన్నా ఉందా? ముందు మనం. ఇంకొకటి నాకు భలే బాధేసే విషయం, మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకో, భోజనాలు పెట్టడానికి అన్నీ రెడీ చేస్తాం, బాగానే ఉంటుంది. ఒక గిన్నెలో ఎత్తి పెట్టేస్తుంటారు, అది ఎత్తి లోపల పెట్టేస్తారు, ఈయన ఎవరికి కనబడదు. పాప మా చికెన్ తేడానికి, ఒరే లివర్ తెచ్చినావు, అది ఎట్టపోయిందిరా అనుకుంటుంటారు. చికెన్ తేడానికి పోయినోడు అది కనబడటం లేదు, ఏమైపోయిందిరా, చాలా తెచ్చినాం కదా అది ఫ్రై, ఇది ఎక్కడనో ఎత్తి పెట్టేసి ఉంటారు, దాచిపెట్టేసి ఉంటారు. ఇంకొకరి ఆకలి కంటే మీరు ఎత్తి పెట్టుకొని భోజనం తింటారా? కరెక్టా? చేయొచ్చా? పేదలను సిగ్గుపరుస్తారా? వాళ్ళు మనతో పాటు సహవాసం చేయడానికి వచ్చినప్పుడు ముందు వాళ్ళని కదా ఆదరించాలి, ముందు వాళ్ళని కదా తృప్తిపరచాలి. వాళ్ళని తృప్తిపరిచిన మీదట మనకు లేకున్నా మనం పస్తుండొచ్చు కదా. మనకు డేక్షాలు తీసుకొని ఇంట్లో పెట్టుకునేది, అయిపోయిందని చెప్పేది జనాలకి. నేను చెప్పడం లేదమ్మా, నాకెందుకు ఆ గొడవ. మీరే చదవండి, 22, 23 మీరు చదవండి, 22 చదవండి అందరూ. 1, 2, 3 1, 2, 3 నేను మిమ్మల్ని మెచ్చుకోను. నేను మిమ్మల్ని మీ ఇంట్లో విందు జరుగుతున్నప్పుడు, లేకపోతే సంఘంలో విందు జరుగుతున్నప్పుడు, లేకపోతే ప్రభురాత్రి భోజన ఆరాధనలో అందరూ కూర్చుంటున్నప్పుడు తొందరపడి అయిపోతుందేమో, మనకు మిగలదేమో లాస్ట్లో, పేదలను సిగ్గుపరిచి మనం మాత్రమే నాకు తెలీదు. ఒకవేళ దాచిపెట్టుకునే వాళ్ళు ఎవరెవరు ఉండారో నాకు తెలియదు. ఉంటే మానేయండి. దేవుడు మెచ్చుకోడంట, దేవుడు మెచ్చుకోడంట. చేతులు ఎత్తమంటే అన్నీ లేస్తాయని నాకు భయం ఉంది, అందుకనే వద్దని చెప్తుండా. మనం అందరం ఈ విషయంలో దేవుని ఎదుట సిగ్గుపడవలసినటువంటి వాళ్ళం. ఆయన అంటున్నాడు కదా, ఇందును గూర్చి నేను మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఇవ్వట్లేదు. దేవుని సంఘం అందరం ఒకే భోజనంలోనికి, ఒకే ద్రాక్షారసంలోనికి పానం చేస్తున్నాం కదా. మీరందరూ ఈరోజు అందరికీ కలిసి నేను రొట్టె చేసుకొస్తున్నా, ద్రాక్షారసం చేసుకొస్తున్నాను. ఆ రోజుల్లో అలా కాదు, సంఘంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటే కొంతమంది ఉండలేని వాళ్ళు, కొంతమంది ఎవరంటే వాళ్ళు ఉండలేని వాళ్ళు. ఏం ఉండలేని వాళ్ళు? దాన్ని చూసుకుంటా ఉండలే, ఆకలేసి కాదు, దాన్ని చూసుకుంటా ఉండలేని వాళ్ళు సైగ్గా వెళ్ళిపోతారంట బయటికి, బిడ్డను సంకలో వేసుకొని వెళ్ళిపోతారంట. అట్ట తిప్పుతా పెడుతుంటారు, మనకు కనబడుతూ ఉంటుంది. మిగతా బిడ్డలందరూ మనం బిడ్డను ఎత్తుకొని పోగానే మన చుట్టూ మిగతా బిడ్డలందరూ కూడా వస్తుంటారు. ఆ బిడ్డలు గుర్తుకురారు, మన బిడ్డకే. తప్పు కదా, అన్యాయం కదా. దేవుని మందిరంలో ఉన్నాం, చేయొచ్చా మనం? మిగిలిన బిడ్డలు చూస్తుంటారని జ్ఞానం మనకు ఉండొద్దా? మన బిడ్డలు మందిరంలో తింటే మందిరంలోకి వచ్చిన మిగతా బిడ్డలు కూడా ఇదిగో ఆ బిడ్డలు తింటున్నారు నాకు లేదే అని వాళ్ళు ఆలోచిస్తారని ఆ జ్ఞానం మనకు ఉండదా? అందుకనే మిమ్మల్ని మెచ్చుకోవట్లేదు. మీరు అందరూ సంఘంగా కూడి వచ్చినప్పుడు అసలు ప్రభురాత్రి భోజనంలో మీకు ఎట్ట చేస్తారో నాకు అర్థం కావడం లేదు అంటున్నాడు భక్తుడైన పౌలు గారు. సంఘంలో ఐక్యత అంటే ఎలా ఉండాలో ఆయన చెప్తున్నాడు. ఇది కాదు సంఘంలో ఐక్యంగా ఉండడం. ఎట్లంట? యేసు ప్రభు ఎట్లా చూపించాడంటే ఐక్యంగా ఉండడం 23వ వచనం.
ఆ, 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 ఆ. చాలు, వాక్యంలో చెప్తున్నాడు. యేసయ్య రొట్టెని ఎత్తుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అని చెప్పాడు. అందుకే మనం రొట్టెను విరిచి ఏం చేస్తాము, అందరికీ పంచమంటాం. అందరూ చేతుల్లోకి తీసుకున్న తర్వాత అందరం ఒకేసారి, ఈ లోపల మన చిన్నపిల్లలు ఉంటారు, ఏమో ఏమో అంటారు. నిజం కదా, చూస్తాం. చిన్నపిల్లలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ రొట్టె పెట్టమని అడుగుతూ ఉంటారు. మనం రొట్టె తింటుంటే వాళ్ళు చూస్తూ ఉండలేరు కదా, చిన్నపిల్లలకు సహజమైనటువంటి గుణం, వాళ్ళు అడుగుతూ ఉంటారు. అందుకనే మనం ఆ ప్రభురాత్రి భోజనం టైంలో పిల్లల్ని కూడా బయటికి పంపించమని చెప్పడానికి కారణం. ఎందుకంటే అది పరిశుద్ధంగా ఆచరించాల్సింది. అది ఇంకొకరికి ఆకలిని లేకపోతే ఇంకొకరికి దాని మీద ఆశను రేపకూడదు. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండము. ద్రాక్షారసం కప్పట్లు పట్టుకోగానే అమ్మోళ్ళ దగ్గరికి పిల్లకాయలు అందరూ వచ్చేస్తారు, నేను చూస్తుంటాను. ఎందుకంటే ఆ ద్రాక్షారసం ఇస్తామని వాళ్ళ ఆశ. అది తినకూడదని వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. అందుకనే పిల్లల్ని ప్రభురాత్రి భోజనం సమయంలో బయట ఉండమని చెప్తాం. మిగిలినటువంటి వాళ్ళకు కూడా అదొక ఆశ ఉంటుంది, అమ్మో దేవుడు దీళ్ళేది అంటున్నారు, మాకు పెట్టడం లేదు అని. అన్యనులు బాప్తిసం పొందిన వాళ్ళు కూడా దాని మీద ఆశ కలిగి ఉంటారు. అందుకనే వాళ్ళు లేకుండా మనం ప్రభురాత్రి భోజన ఆరాధనలో పాలు పంపులు పొందుతాం. వాక్యంలో అంటున్నాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు భోంచేసేటప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇతరులను ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకోండి అని చెప్తూ ఉన్నారు. అందుకనే ఆయన ఈ మాట చెప్తూ 33వ వచనంలో అంటున్నాడు, భోజనం చేయడానికి మీరు కూడి వచ్చినప్పుడు ఏం చేయాలంట, ఒకరి కోసం ఒకరు కనిపెట్టుకొని. పక్కన వాళ్ళని ఎప్పుడన్నా నీకు వచ్చిందా, రొట్టె ఇచ్చారా అని అడిగారా? పాట పాడుతున్నాం, మిస్ అయిపోయినారు, ఎవరన్నా రొట్టె తీసుకోవడం ఏమో అడిగారా? సహవాసం అంటే అదే కదా, నాకుంది, నాకు ఇచ్చారు, నీకు కూడా ఇచ్చారా అని అడగడమే కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా తమ్ముడు ఒకడు ఉండేవాడు. మా తమ్ముడు ఉన్నాడు ఇప్పటికి కూడా, దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు, మంచిగా ఉన్నాడు. చిన్నపిల్లడు అప్పుడు. వాడు బాగా స్టౌట్గా ఉంటాడు పర్సనాలిటీ. వాళ్ళమ్మ వాడు ఇద్దరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వీడు ఒక చోట ఎక్కడో బంతిలో కూర్చుంటాడు, ఆవిడ ఒక చోట ఎక్కడో బంతిలో కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత అందరూ వడ్డిస్తారు కదా భోజనం. వాడు అక్కడి నుంచి లేచి, అమ్మా నాకు లడ్డు వేశారు, నీకేసారా అని అడిగేవాడు. ఎందుకని? నా వాళ్ళకి నాకు వచ్చినాయన్నీ వచ్చినాయా లేదా? బఫేలో పోయి తింటూ ఉంటాం మనం అందరం, పక్కనోడి ప్లేట్లో మన ప్లేట్లో చూసుకుంటాం. మనం వాళ్ళకి వచ్చినాయని మనకు వచ్చినాయా లేదా, లేకపోతే ఇది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని అడిగి తెలుసుకుంటాం. సహవాసం, ఐక్యత, మనకున్నది పక్కవాడికి ఉందా లేదా ఆలోచించాలి. వాడికి లేనిది మన దగ్గర ఉందనుకో, దాన్ని ఎత్తి చూపించుకొని నాకు ఇది ఉంది నీకు లేదు, అయి నాకు ఇది ఉంది నీకు లేదు. ఎవరి బిహేవియర్ అది చెప్పండి? చిన్నపిల్లకాయల బిహేవియర్. చాక్లెట్ తెచ్చిపెట్టుకొని ఏం చెప్తాడు, నా బొడ్డోడికి చాక్లెట్ ఇచ్చింది, ఏడోడా మెర్సీ నిద్రపోతున్నాడు, బొడ్డోడికి చాక్లెట్ ఇచ్చింది. వాడికి చాక్లెట్ ఎత్తుకొని నేరుగా వాళ్ళ అక్కడికి పోతున్నాడు, ఇట్టంటా పోతున్నాడు. ఎవరిది అది? చిన్నపిల్లల యొక్క మనస్తత్వం. మీరు చిన్నపిల్లలు కాదు కదా, ఎదిగినటువంటి వారు, ఆత్మీయులు, శరీర సంబంధాలు కాదు మీరు. అప్పుడు మీరు మీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేనిది ఏదైనా ఉంటే, లేనటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని వాళ్ళ ఎదుట చూపించకుండానో, లేకపోతే అది గొప్పదని మాట్లాడకుండానో, దాని గురించి అసలు పట్టించుకోకుండానో నిర్లక్ష్యం వహించండి. అంతేగాని ఇది నాకుంది నీకు లేదని వాళ్ళని ఎందుకు కించపరుస్తారు, అవమానపరుస్తారు? కొత్త చైన్ కొంటే చాలు. శ్రీవిద్య కొత్త చైన్ వేసుకొచ్చింది, చైన్ కొంటే చాలు. ఏం చేస్తాం మనం? ఫోన్లు చేసి అందరినీ, ఒకసారి మా ఇంటి దాకా వస్తా, ఒకసారి మా ఇంటి దాకా వస్తావా? ఎందుకు? మనం కొన్న కొత్త కోట్లన్నీ ఎగ్జిబిషన్ పెట్టాలి, అవమానపరచడమా? ప్రిల్లర్, ఐక్యత అంటే ఇది కాదు.
33. కాబట్టి సహోదరులారా, భోజనమునకు చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొని ఎడల తన ఇంటనే, మీకు మరీ ఆకలి ఎక్కువైపోతుందంటే ఎక్కడ తినాలంట, అంతేగాని కూటం జరుగుతూ ఉంటే మధ్యలో దబర్ల కాడికి పోయేసి అమ్మో ఆకలి వేస్తుంది, షుగరు నేను తట్టుకోలేను, ముందు నాకు పెట్టి ప్రార్థన అవలా, వాక్యం అవలా, ఏమవలా, అక్కడ దబర్లు లేచిపోతూ ఉంటాయి, ప్లేట్లు వెళ్ళిపోతూ ఉంటాయి. మిమ్మల్ని చూసి వెనకాల ఇంకొకడు, వాళ్ళని చూసి ఇంకొకరు. ఒకవేళ ఆకలి వేస్తే పండి ఇంటికి పోయి తినేసి రాపండి ప్రశాంతంగా. నేను చెప్పడం లేమ్మా, అది కూడా ఆయనే చెప్తున్నాడు. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొని ఎడల తన ఇంట్లోనే భోజనము. నేను వచ్చిన తర్వాత మిగతా సంగతుల గురించి చెప్తా. ఆయన అదే చెప్తున్నాడు, నేను చెప్పడం. నేను మీ దగ్గరికి వచ్చిన తర్వాత మిగతా మాట్లాడుకుందాం మనం. ప్రియులారా, ఐక్యతలో రెండవ ముఖ్యమైనటువంటి అంశం, అందరం ఒకటే, అందరం ఒకే మేఘం క్రింద ఉన్నాం, అందరం ఒకే రకంగా నీళ్లు దాటొచ్చాం, అందరము ఒకే భోజనాన్ని తింటున్నాం, అందరము ఒకే పానీయమును తాగుతున్నాం, అందరం ఒకటే. మరి అందరం ఒకటైనప్పుడు దాంట్లో కూడా మనకు విభేదాలు ఎందుకు? అందరం ఒకటైనప్పుడు దాంట్లో కూడా మనకెందుకు ప్రతి చోట నేను వేరు అని చూపించుకునే ప్రయత్నం ఎందుకు నీకు? అందరం ఒకే రక్తంలో కడగబడ్డాం, అందరం ఒకే సంఘానికి వెళ్తున్నాం, అందరూ ఒకే విశ్వాసంలో పాల్గొంటున్నాం, అందరము ఒకే వాక్యాన్ని వింటున్నాం, ఒకే బలలో చేస్తున్నాం, ఒకే కానుకల సంచిలో కానుకేస్తున్నాం. మరి దాంట్లో విభేదాలకు అవకాశము ఎందుకు వస్తుంది? మూడో అంశం, సంఘంలో ఐక్యత లేకపోయేటువంటి కారణం. ఒకటి, ఫస్ట్ మనం ఎక్కడ చూసాం, గొడవలు. రెండో కారణం ఇప్పుడు మనం చూసాం ఏంటంటే భోజనాల కాడ ప్రాబ్లం. మూడవ ప్రాబ్లం ఏంటో చదువుదాం, 12వ అధ్యాయం 1వ వచనం. వెరీ గుడ్. ఏం తెలియకుండా ఇష్టం లేదంట. 10వ అధ్యాయంలో ఏమంటాడు? ఈ సంగతిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మనమందరము ఒక్కటే. 12వ వచనంలో అంటాడు, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. వేటి గురించి తెలుసుకోవడం ఇష్టం లేదంట? ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. అసలు ఏమిటి ఆత్మ సంబంధమైన వరాలు? దేనికి సంబంధించింది? ఎందుకంటే మీకు అందరికీ చాలా డౌట్లు ఉంటాయి. అందుకని ఆ డౌట్లన్నిటిని మనం క్లియర్ చేసుకోవాలి. మన సంఘంలో ఎటువంటి సందేహానికి తావు ఉండకూడదు. అందుకనే వాక్యాన్ని చాలా లోతుగా పరీక్షించి, పరిశీలించి, టైం తీసుకొని, ధ్యానం చేసి, మరలా ఎవరెవరు దాని గురించి లోతైన విశ్లేషణ చెప్తున్నారో వాటన్నిటిని విని మీ ఎదుటి నేను వాక్యం పంచుకుంటాను. మీలో కొంతమందికి కొన్ని వరాలు ఉంటాయి. ఉదాహరణకి మన మెర్సీకి ప్యాడ్ కొట్టే వరం ఉంది. మెర్సీ నేర్చుకోకముందు నుంచి నేను నేర్చుకుందామని అనుకుంటా ఉండా. నేను చెప్తున్నాను కదా, కంజీరు కొట్టను కూడా నాకు రాదు. నాకు ఆ కృపావరం లేదు. నాకు అర్థమైపోయింది. ఇంక పాట పాడాలి, ఏదో దేవుని స్తుతించాలి కాబట్టి కొంతవరకు పాడగలుగుతున్నా, అందుకు దేవునికి స్తోత్రం. నాకు అర్థమైంది. మీలో పాటలు పాడగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాటలో స్పెషలిస్టులు. మన పెళ్ళికి పోయినంతసేపు నాగరాజు దీన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ పాట పాడుతుంది కదా, ఈ బంధం వివాహ బంధం అని. చాలాసార్లు గుర్తు చేసుకున్నాం. దేవుడు ఆ స్వరం ఆమెకి ఇచ్చాడు, అందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్తాం. ఈ కృపావరాలు కలిగినటువంటి వాళ్ళు, చాలా రకాలైన కృపావరాలు ఉన్నాయంట సంఘంలో. కొంతమంది వాయిద్యాలు వాయించేవాళ్ళు, కొంతమంది పాటలు పాడేవాళ్ళు, కొంతమంది ఇవేవి చేయలేకపోయినా ప్రార్థన చేయగలిగినటువంటి వాళ్ళు, కొంతమంది చాపలేసి క్లీన్ చేసేవాళ్ళు,
కొంతమంది ఇంకొక రకమైనటువంటి పనిలో సహాయం చేసేవాళ్ళు. ఇలా దేవుని కొరకు కానుకలను దాతృత్వంగా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి కృపావరములు కలిగిన వాళ్ళు సంఘంలో ఉన్నారు. పౌలు గారు అంటారు, వీటి గురించి మీకు తెలియకుండడం నాకు ఇష్టం లేదు. ఏమిటి కృపావరాలు, అసలు ఏమేమి ఉన్నాయి, ప్రాబ్లం ఏంటి, వీటి గురించి మనం నేర్చుకోవాలి. నెంబర్ 2, మీరు కొన్ని సంఘాలకు వెళ్తే వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా కేకలేస్తుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. మనకి అక్కడికి వెళ్ళిపోతే వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు ఏంది అని మనం అందరం భయపడతాం. ఇది దేవుని ఆత్మ మా మీదకి వచ్చింది, అందువల్ల మేము ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం అంటే, ఒరే మాకు లేదా దేవుని ఆత్మ, మేమందరం ఆత్మ లేని వాళ్ళమా అని మీరు కొంచెం లోపల బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ఏం జరుగుతుంది సంఘంలో? ఏది నిజం, ఏది అబద్ధం? కృపావరాలు, ఆత్మవరాలు సంఘంలో ఎలా వాడాలి? రేపు వారం నేర్చుకుందాం. తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం